హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మేము ముందుకు మరొక వీడియోతో వచ్చేసాను. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆయుష్మాన్ భారత్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవడం అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్రీవియస్గా మనం ఆయుష్మాన్ భారత్ కార్డులో ఎలా అప్లై చేసుకోవాలా, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలా అనేది కూడా మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. అప్పుడు డౌన్లోడ్ చేసుకునే విధానంలో చాలా ఇబ్బందులు పడేవాళ్ళు కదా ఫ్రెండ్స్. అలా లేకోకుండా ఇప్పుడు మనం చాలా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో కూడా మీకు ఇస్తాను ఫ్రెండ్స్. ఆ లింక్ పైన క్లిక్ చేయండి. లింక్ పైన క్లిక్ చేయగానే మన డైరెక్ట్ ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఇప్పుడు మీరు ఏదైనా బ్రౌజర్ లేకుంటే గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ బార్లో, గూగుల్ సర్చ్ బార్లో PMJAY బెనిఫిషియరీ అని చెప్పేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే సెకండ్ లింక్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ లింక్ కాదు, సెకండ్ లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మెయిన్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. మనకి ఇప్పుడు మొబైల్ వ్యూలో ఉంటుంది అనమాట. ఇది ఇప్పుడు మనకి డెస్క్టాప్ అంటే PC మోడ్లోకి రావాలనుకుంటే ఇక్కడ 3 లైన్స్ పైన క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ని ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మనకి PC మోడ్లోకి వచ్చేస్తుంది అనమాట. వచ్చేసిన తర్వాత ఇక్కడ కొంచెం జూమ్ చేయండి. ఇక్కడ లాగిన్ యాస్ అని ఉంది, ఇక్కడ బెనిఫిషరీ ఉంది అండ్ ఆపరేటర్ ఉందన్నమాట. ఇక్కడ బెనిఫిషరీ క్లిక్ చేసుకునేసి మొబైల్ నెంబర్ ఇచ్చేసి వెరిఫై చేసుకోండి ఫ్రెండ్స్. వెరిఫై చేసుకోగానే మనకి అథెంటికేషన్ మోడ్ అని చెప్పేసి ఇక్కడ మొబైల్ OTP అని చెప్పేసి వచ్చింది కదా, ఇక్కడ OTP ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చాని ఫిల్ చేయండి ఫ్రెండ్స్. క్యాప్చాని ఫిల్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ స్కీమ్ వచ్చేసి ఆల్రెడీ మనకి సెలెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఇక్కడ మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ స్టేట్కి చెందిన వల్ల ఆ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్ స్కీమ్ ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంటుంది అనమాట. మీ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ పైన ఉంది కదా, ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ద్వారా అయినా తెలుసుకోవచ్చు, నేమ్ ద్వారా అయినా తెలుసుకోవచ్చు, లేకుంటే మీ ఫ్యామిలీ ఐడెంటిటీ కార్డ్ అనేది తెలుసుకోవచ్చు, లేకుంటే PMJAY అంటే మీకు ఆయుష్మాన్ కార్డ్ ఐడి అనేది ఒకటి వచ్చింటుంది కదా, ఆ నెంబర్ యూస్ చేసినా మనం తెలుసుకోవచ్చు. నేను ఇప్పుడు ఆధార్ కార్డు ద్వారా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మీ ఆధార్ కార్డు నెంబర్ని ఎంటర్ చేసి ఇక్కడ సెర్చ్ ఆప్షన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మనకి ఆటోమేటిక్లీ మన ఫ్యామిలీ డీటెయిల్స్ అనేది వస్తాయన్నమాట. వచ్చిన తర్వాత ఇక్కడ సీరియల్ నెంబరు, నేము, ఫాదర్ సపోజ్ నేము, రిలేషన్, మొబైల్ నంబర్, EKYC స్టేటస్, కార్డ్ స్టేటస్, ఇక్కడ యాక్షన్ ఉంది కదా లాస్ట్లో, ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, ఆ డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మళ్ళీ ఇంకొకసారి అథెంటికేషన్ అడుగుతుంది అనమాట. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ వెరిఫై చేసుకోండి. వెరిఫై పైన క్లిక్ చేసి ఇక్కడ ఎస్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే అథెంటికేషన్ మోడ్ని క్లిక్ చేసుకొనేసి ఇక్కడ ఆధార్ కార్డ్ OTP ఫింగర్ ప్రింటా లేకుంటే IRIS అంటే మన ఐ స్కానర్ ద్వారా చేసుకోవచ్చు. మనం మొబైల్ OTPని సెలెక్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మొబైల్ OTPని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు OTP వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ OTPని ఎంటర్ చేయండి. ఇక్కడ ఆధార్ OTP ఒకటి వస్తుంది, నెక్స్ట్ బెనిఫిషరీ మొబైల్ OTP ఒకటి వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకునేసి ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. 959768 ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి గ్రీన్గా టిక్ మార్క్స్ వస్తాయి అనమాట. వచ్చిన తర్వాత అథెంటికేట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మన డీటెయిల్స్ అనేది వస్తాయి. వచ్చిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ చేసుకునేసి డౌన్లోడ్ కార్డ్ పైన క్లిక్ చేయండి. ఆయుష్మాన్ కార్డ్ హ్యాస్ బిన్ డౌన్లోడెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ PDFలో ఓపెన్ చేసుకోమని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ PDFలో వ్యూ చేయండి. PDF పైన క్లిక్ చేయండి. PDF పైన క్లిక్ చేయగానే మనకి మన కార్డ్ అనేది డౌన్లోడ్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. మనకి PMJAY ఐడి కూడా వచ్చేసింది అనమాట. ఆభా నంబర్, ఆరోగ్యశ్రీ నెంబర్ మొత్తం ఏ టు డీటెయిల్స్ మాత్రం వచ్చాయి అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, మన ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా పేరుని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. జై హింద్.